శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 96వ శ్లోకం. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రేయో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః మహాదేవో హిత్యా తవ సతి సతీ నామ చరమే కుచాభ్యామాసంగం కురవకతరోరప్యసులభః. అనువాద పద్యము. శైలజ వాణిపై కవులు సన్నుతి జేయబతిత్వమందరే శ్రీలను కొద్దిగా కలిగి శ్రీపతులౌదురుగా సతీమణి ఆలయకారుడైన శివుడౌ పతి తప్ప భవత్కుచద్వయ శ్రీలను కౌగిలింపగల చేరువ గోరటకైన నున్నదే. తాత్పర్యము. ఓ పతివ్రత శిరోమణి పార్వతీ, బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతిని ఎందరెందరో కవులు సేవింపకున్నారు. లక్ష్మీదేవి యొక్క ధన సంపదలను పొంది ఏ పురుషుడు ధనపతి కాకున్నాడు. కానీ పతివ్రతలలో మొట్టమొదట లెక్కింపదగిన దేవి నీ స్తనయుగము తోడి కౌగిలింత ఆ సదాశివునికి ఒకనికే తప్ప గోరంట చెట్టునకు కూడా లభించునది లేదు గదా. అంటే సులభంగానే సరస్వతి అనుగ్రహముచే కవీశ్వరుడు కావచ్చును, లక్ష్మి అనుగ్రహముచే ధనవంతుడు కూడా కావచ్చును. కానీ జగజ్జననీ కృపాపాత్రుడగుట అంత సులభమైన విషయము కాదు అని ఈ శ్లోక సారాంశం. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః.